ఇప్పుడు చెప్పండి మీ సమస్యలు ఏంటి? నేనేం చేశానంటే ఇప్పుడు కొత్తగా మీ కుటుంబాలు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు కష్టపడ్డావు, పిల్లలు ఒక లెవెల్కి వచ్చారు కానీ ఆగిపోయారు, మళ్ళా వాళ్ళ పిల్లలు వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడే నేను వెల్ఫేర్ హాస్టల్ పోయి వచ్చాను. అది కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టింది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి పెట్టాం. తర్వాత నేను అవన్నీ కూడా బాగా ఇంకా కట్టాం. పరిశుభ్రంగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి, బాగా పిల్లలు చదువుకుంటున్నారు. కానీ మీ కుటుంబాలు ఇంకా పేదరికంలో ఉన్నాయి. అది డబ్బులు వస్తున్నాయి, కొంతమంది సంపాదిస్తున్నారు, మీరు మాత్రం కొంత ఇంకా పేదరికంలో ఉన్నారు. దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నేను అనేక కార్యక్రమాలు ఇస్తున్నాను. నీకు పెన్షన్ ఇస్తున్నాం, పిల్లల్ని చదివిస్తున్నాం, ఇండ్లు కట్టిస్తున్నాం, లేకుంటే కరెంటు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. అది చేస్తూనే ఇలాంటి సమాజంలో పైకి వచ్చారు వీళ్ళు. వాళ్ళు కూడా తీసుకొచ్చాం. మీ ఇంటికి గెస్ట్ గా తీసుకొచ్చా. ఇప్పుడు ఆయన మార్గదర్శి అని ఒక పేరు పెట్టాను. ఆయన సమాజం వల్ల పైకి వచ్చాడు. మీరు ఇంకా సమాజంలో కిందనే ఉన్నారు. ఈ ఊర్లోనే పుట్టారు, ఇక్కడే ఉన్నారు. మీ ఊర్లో కొంతమంది పైకి వచ్చారు, విదేశాలకు పోయారు. కానీ మీరు మాత్రం ఇక్కడే ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని కూడా ఆర్థికంగా ఎట్ట పైకి తేవాలి, మీకు కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఎట్టివ్వాలి. ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు? 10th క్లాస్. అమ్మాయి 10th క్లాస్ చదివింది, ఏఎన్ఎం చేసింది, నిలిపేసింది. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నువ్వు ఒకసారి వీళ్ళందరితో కూర్చొని మాట్లాడావు. ఇప్పుడు మేము ఇల్లు కట్టేది, ఇంటి జాగా ఇచ్చేది, గ్యాస్ ఇవ్వడం. ఏమ్మా నీకు గ్యాస్ ఇచ్చాను చెప్పకుండా నేను ఎప్పుడు ఇచ్చాను? మొదట ఎన్నేళ్ళు అయింది? ఎన్నేళ్ళు? అప్పుడు వచ్చింది కదా, నేనే కదా ఇచ్చాను. తర్వాత ఇప్పుడు ఉచితంగా ఇస్తున్న 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి. అది మార్పు అన్నమాట. సరే, ఇవన్నీ చేస్తున్నాము. గ్యాస్ ఇస్తాం, ఇల్లు ఇస్తాం, నీళ్లు ఇస్తాం, టాయిలెట్ కట్టిస్తాం, అన్ని చేస్తాం. మీ ఇంటికి ఇంటర్నెట్ ఉందా లేదా? ఇంటికి లేదు ఇంటర్నెట్. టెలిఫోన్ కానీ ఇంటర్నెట్ లేదు. నీకు సెల్ ఫోన్ ఉందా? నీకు సెల్ ఫోన్ ఉంది. ఇప్పుడు నువ్వు ఈ ఫ్యామిలీని పైకి తేవాలా. బాగా పైకి వచ్చిన వాళ్ళు కొంతమందిని ఇచ్చేయాలా. నువ్వేం చదువుతున్నారా? 7th క్లాస్. ఎక్కడ? నువ్వమ్మా 5th. నువ్వేమో ఏం కావాలనుకున్నావు చదువుకొని? డాక్టర్ వాళ్ళ అవుతావా? నమ్మకం ఉందా? ఎట్లా? మీ నాన్న చెప్పాడా, మీ అమ్మ చెప్పిందా, నువ్వే అనుకున్నావా? నువ్వే అనుకుంటున్నావా? నువ్వురా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకురా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకు కావాలనుకుంటున్నావు? ఏంటి లాభం? ఏంటి లాభం? ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, క్యారియర్ బాగుంటుంది, సమాజానికి కూడా ఉపయోగపడవచ్చు టెక్నాలజీ ద్వారా. అవునా? సాఫ్ట్వేర్ కావాలంటే ఏం చదవాలి? గోల్ పెట్టుకున్నావు, అది కావాలంటే ఇప్పటి నుంచి ఎట్లా చదవాలి? బాగా చదవాలి. రెండోది, ఏ సబ్జెక్టు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి? నువ్వమ్మా ఏ సబ్జెక్టు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి డాక్టర్ కావాలంటే? దేని మీద పెట్టాలి శ్రద్ధ? సైన్స్ మీద పెట్టాలి. నువ్వు సైన్స్ చదువుకుంటే డాక్టర్ అవుతావు, నువ్వు మ్యాథ్స్ చదువుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావు. అన్ని చదువుకోవాలి, దీని మీద కూడా ఇచ్చేయాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడే స్కూల్లో చదువుతున్నావా? నువ్వు కూడా ఇక్కడే స్కూల్ ఉన్నా? ఇప్పుడు నేను ఆయనకు అప్పచెప్తున్నా, మిమ్మల్ని అందరినీ నేను మానిటర్ చేస్తాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో. ఇప్పుడు మీ శక్తి ఎంత ఉందో అంతమందిని ఈ ఊర్లో తీసుకొని మీరు మనుషులను పెట్టి వీళ్లకు అన్ని విధాలా సహకరించి నేను చెప్పిన మినిమం చేసే బాధ్యత నాది. అక్కడి నుంచి ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకి. ఎప్పటికప్పుడు మీరు సలహాలు ఇవ్వడం, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం. ఈ పిల్లలు చదువుకోవాలి, ఎట్లా చదివించాలి, 10th క్లాస్, ఇప్పుడు 7th క్లాసు, ఈ అమ్మాయి 5th క్లాసు, నెక్స్ట్ ఏ స్కూల్ చదువుతున్నారు, ఎట్లా చదివిస్తారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లా ఇప్పించాలి,
మీరు మెంటర్ ఇప్పుడు మీ పిల్లల్ని ఎటు చూసుకుంటారో ఈ ఇద్దరు పిల్లల్ని మరి చూసుకోవాలి. అది చూసుకొని వీళ్ళని కూడా ఈ కుటుంబాన్ని ఏ విధంగా బాగు చేస్తే ఇక్కడున్నారు ఒక 2 ఆవులు పట్టిస్తే ఒక 15,000 20,000 అదనపు ఆదాయం వస్తుంది. అలాంటి కార్యక్రమాలు కూడా ఫ్యామిలీకి చేస్తాం. అది కూడా మీరు మానిటర్ చేయాలి. వీళ్ళకి మాత్రం చదివించాలి. మీరు ఒక ప్రణాళిక తయారు చేయాలి. నీకు ఒక విజన్ ఉంది కదా, మీ కంపెనీకి ఒక విజన్ ఉంది కదా, ఇంకా 5 ఏళ్ళు ఏం కావాలంది కదా. ఈ కుటుంబాన్ని కూడా 5 సంవత్సరాల్లో ఏం చేయబోతారు, 10 సంవత్సరాలు ఏం చేస్తారు నాకు కావాలి. మీరు అర్థమైందని నేను చెప్పింది. ఇప్పుడు మీరు చెప్పండి ఎట్లా చేస్తారు. First, how to improve our income, what is the present income and what are profession there, to enhance that profession, how we will help them, we will guide them. And secondly, this is studies of the children. We will counsel them and we will see them how which better school we can send them, or this school is enough. వాళ్ళు మంచి పొజిషన్ వచ్చేదాకా మా కంపెనీ బాధ్యత తీసుకుంటారు వీళ్ళిద్దరు. సో షీ బికమ్ డాక్టర్, బికమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ రెండింటినీ మా కంపెనీ అప్ టు దట్ లెవెల్ విల్ టేక్ అస్. వీళ్ళందరినీ తీసుకొని ఇలాంటి ఫ్యామిలీస్ అందరినీ మీరు గైడెన్స్ ఇచ్చి నాకు కావాల్సింది ఒక లెవెల్కి తీసుకురావాలి. అది మీ బాధ్యత. వర్కౌట్ చేద్దాం. ఇంకా ఇప్పుడేంటమ్మా మీకేం కావాలి చెప్పండి. ఆ ఇల్లు నేను శాంక్షన్ చేస్తున్నారు, కలెక్టర్ చెప్పాను, ఇల్లు కట్టించేస్తాం. కలెక్టర్ ఇక్కడ ఉన్నాడు, ఇల్లు కట్టించేస్తారు, డబ్బులు ఇస్తారు. సార్ నాది ఏంటమ్మా అయిపోయింది కదా, జాబ్ కావాలండి. అది కూడా ఎక్కడ పెట్టించాను. మీరు మీ ఇద్దరు కలెక్టర్ మీరు ఇద్దరు కలిసి ఎక్కడ అమ్మాయి చేయగలుగుతుంటే అక్కడ పెట్టండి. అది కూడా చేద్దాం. ఆవిడకి ఆయనకి పెన్షన్ వస్తుంది. ఇల్లు కట్టి చేస్తాను. రేపే ప్రారంభించండి చెప్తాను. చెప్పాను, కలెక్టర్ చెప్పేశాను. ఇల్లు కట్టేస్తాం. రెండోది అమ్మాయికి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాం. మూడోది మీ ఆదాయం పెరిగేదానికి వీళ్ళతో కూర్చొని పెట్టి మీరు ఏం చేస్తే వీళ్ళ ఆదాయం పెరుగుతుంది, వీళ్ళకుండే స్కిల్స్ ఏంటి, వాళ్ళు దాని నుంచి ఎట్లా పైకి వస్తారు. ఇప్పుడుండే ఆదాయం ఒక సంవత్సరం డబుల్ ఎట్ అవుతుంది. అక్కడి నుంచి పెంచుకుంటా పోవాలి. దీనికి ఒక ప్రణాళిక తయారు చేయండి, ఒక విజన్ ఒకటి తయారు చేయండి. నేను రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కుటుంబానికి ఏ ఉపయోగించి ఒక యాక్షన్ ప్లాన్ ఇద్దాం అనుకుంటున్నాను. దాన్ని మీరు వీళ్ళతో మాట్లాడి ఎట్లా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకో ముందుకు పోతారు. నమ్మకమేనా? మీ పేరు? మనోజ్ కుమార్. ఓకే మనోజ్ కుమార్, ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా? నేను దేనికి వచ్చాను ఇక్కడికి? వచ్చాను. మీరు కూడా నాకు ముందుకు రావాలి కదా. నేను పైకి తీయాలని నువ్వు నన్ను ఎన్నికి లాగారనుకో, అప్పుడేమవుతుంది, నాలో నిరుత్సాహం వచ్చి మీ ఇంటికి రావడం మానేస్తా. ఇప్పుడు నేను ఎందుకు కాఫీ పెట్టాను ఇక్కడ? అందరూ కూడా సమానంగా ఉండాలి, అందరి ఇండ్లకు రావాలి, కూర్చోవాలి, మాట్లాడాలి, గౌరవించాలి, మనుషులుగా ప్రవర్తించాలి. కొన్ని కారణాల వల్ల మీకు డబ్బులు లేవు, నీ దగ్గర డబ్బులు ఉందనుకో, ఊర్లో నీ దగ్గరికి వస్తారు కదా, రారా? డబ్బులే సంపద వస్తే అందరూ వస్తారు. మీకు తెలివితేటలు లేక కాదు, అవకాశం రాదు. అప్పట్లో మీకు అవకాశం రాలా. బాగా చదివిస్తే ఈ పిల్లలు అందరికంటే బాగా తయారవుతారు, అగ్రవర్ణాల కంటే బెటర్గా తయారవుతారు. అందరూ బాగుండాలి నా ఆలోచన. ఈ ఆలోచన ఉన్నప్పుడు మీరు కూడా సహకరించాలి. కుటుంబాలు నా ఒకటే చెప్తున్నా, అందరి బాగుల కోసం పనిచేస్తున్నా, ఏ ఒక్క వ్యక్తి కోసం కాదు. నేను ఇచ్చే ప్రణాళిక ఇప్పుడు ఆయన తీసుకొచ్చాను. మనోజ్ కుమార్ ఎక్కడో ఉంటాడు, ఇండస్ట్రియల్ ఏసీ రూమ్ లో ఉంటాడు, మీ ఇంటికి తీసుకొచ్చా. దేనికోసం? మీకోసం తీసుకొచ్చా. ఈ లోపల జగన్ గారు గెలిచాక నేను ఢిల్లీ ఈయనన్నారు. షాప్కి వచ్చి మా పెద్ద కొడుకు ఆలోచన అయిపోయింది. కొత్తగా తిరిగిన మాకు సమాధానం చెప్పిన మనిషి. చాలా తప్పు చేశారు. ఇవన్నీ వాళ్ళ ఇష్ట ప్రకారం చేశారు. పేదవాళ్ళు కూడా వివక్ష చూపించారు రాజకీయంగా. అదే నేను చెప్పేది తప్పది. పేదరికానికి పార్టీలు లేవు. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే అందరికి సహాయం చేయాలా. నేను స్థలం కోసం వెళ్ళాను సార్, ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళాను, 10 times వెళ్ళాను. అక్కడికి వెళ్తే చూశారు కానీ పక్కన పడేశారు. అయితే ఇక్కడ ఏంటంటే జరిగింది, రాజకీయాలు జరిగినాయి సార్. టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు బ్యానర్ కట్టారు అక్కడ మన ఇంటి దగ్గర. కట్టిన తర్వాత వాళ్ళు ఏదో గొడవ ఆడుకున్నారు, సంథింగ్ మాకు తెలియదండి. మేము జస్ట్ గొడవ అవుతుందని చెప్పేసి బయటకు వెళ్ళామండి. బయటకు వెళ్తే మీరు గొడవ ఆడుతున్నారని చెప్పేసి మాకు వచ్చిన పేరు కూడా తీసేశారండి వైసీపీ వాళ్ళు. వాళ్ళని చేశారమ్మా, ధైర్యంగా ఉండండి, నేను ఉంటా, అండగా ఉంటాను, చేస్తాను. ఇటురండి, కుటుంబం అంతా రండి, ఒక ఫోటో తీసుకున్నాను. ఇటురండి, ఈ పక్క మీరు ఆ పక్క రండి, వీళ్ళు ఈ పక్క వస్తారు. మీరు ముగ్గురు ఇటురండి, ఇట్రా అమ్మా, అటురండి, ఆ పక్కన
ఆ పక్క వచ్చి రా మెంటర్ గారు మీరు కూడా రండి. నువ్వు కూడా కుటుంబ పెద్దవి కూడా. మార్గదర్శి పక్కన ఉండమా నువ్వు మనోజ్ గారు మీరు పక్క వెళ్ళండి. నువ్వు ఫోటో తీసుకుంటా. మీరు పక్క వచ్చేయండి. మీరు పక్క వెళ్ళండి. రా ఏంటి వస్తారా ఫోటోకి? రండి మీ ముగ్గురు రండి. మేడం మీరు రండి మీ ఇద్దరు రండి ముందు. శని గారు రండి రండి. మేడం మీరు కూడా రండి మేడం. ముందుకు పెట్టేసాను. మంచం పైకి లేపేసి ఓకే అమ్మా మంచిదయ్యా. ఓకే తల్లి. థ్యాంక్స్ అండి. ఓకే 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 తల్లి బాయ్. డాక్టర్ అవుతున్నావు ఏంటి? మళ్ళా మీ అమ్మను నాన్నని మీ అమ్మమ్మని నాయనమ్మని మీ తాతగారిని చూసుకుంటావా? బాగా చూసుకుంటావా నువ్వురా? ఓకే గుడ్ బాయ్ బాయ్ థ్యాంక్స్ అండి. బాయ్. ఎంతమంది ఉన్నారు మీ క్లాస్లో? 40 మెంబర్స్ సార్. 40 మెంబర్స్ క్లాస్. హాస్టల్ క్లీన్గా ఉందా? ఈరోజు నేను వచ్చాను క్లీన్ చేశారా? క్లీన్ గానే ఉంటుంది సార్ రోజు. ఎప్పుడు క్లీన్గా ఉంటుందా? ఎస్ సార్. ఇదేనా? ఎస్ సార్. దిస్ ఈజ్ అవర్ హౌస్ రూమ్ సార్. ఎంతమంది అమ్మా రండి. ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎంత బెడ్కి వచ్చి ఒకళ్ళు ఉంటారు సార్. ఇది మొత్తం కలిసి ఒకరికన్నా ఇద్దరికి కదా? ఇక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు. అక్కడ ఒకరు ఉంటారు. మొత్తం ఎంతమంది ఈ రూమ్లో? 40 మెంబర్స్ సార్. మీ ఇంట్లో 40 మంది ఉన్నారు. ఒక క్లాస్. అవును సార్. రాత్రులు బాగా ఎంజాయ్ చేస్తారా? చేస్తాం సార్. గుడ్. క్లీన్గానే ఉంది. థ్యాంక్ యూ సార్. పెట్టుకుంటున్నారు క్లీన్గా? క్లీన్ గానే పెట్టుకుంటున్నాం సార్. బెడ్ షీట్లు అవన్నీ ఇస్తున్నారా? ఇస్తున్నారు సార్. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారా? క్లీన్ అన్ని క్లీన్ చేయడం కానీ బాగానే చేస్తున్నారా? బాగా. ఇప్పుడు ఏం చూపిస్తారండి మొత్తం? ఇది బాక్సెస్ పెట్టుకోవడానికా? ఎస్ సార్. లగేజ్ బ్యాగ్ కానీ ట్రంక్ బాక్సెస్ పెట్టుకుంటాం సార్. అదే అమ్మా. అందరూ ఎస్సీ గర్ల్స్ అనమ్మా ఇక్కడ? లేదు సార్. ఎస్టీస్, ఎస్సీ ఎస్టీ ఎస్సీస్ బీసీ ఉన్నారా? ఉన్నారు సార్. బీసీ గర్ల్స్ కూడా ఉన్నారు. ఎస్. బీసీ గర్ల్స్ అండ్ ఎస్సీ గర్ల్స్ అండ్ ఎస్టీ. ఎస్టీ గర్ల్స్. మీ రూమ్లో 40 మందిలో ఎంతమంది ఉంటారు? ఎస్సీలు ఎంతమంది ఉంటారు? బీసీలు ఎంతమంది ఉంటారు? సార్ మా టోటల్ స్ట్రెంత్ 39 సార్. 39 మెంబర్స్ ఏమో ఎస్సీ సార్. 1 మెంబర్ ఏమో ఎస్టీ సార్. ఇద్దరేమో బీసీ సార్. అచ్చా. మెజారిటీ ఎస్సీలో ఉన్నారు. ఎస్ సార్. కాంపోజిషన్లో పెట్టారు. ఇంకా సార్ మీతో మాట్లాడేది వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. గుడ్. థ్యాంక్ యూ సార్ టు విజిట్ మై స్కూల్. చాలా సంతోషం అమ్మా. గుర్తుంటుంది నాకు కూడా మీతో మాట్లాడుతూ ఉంటే. ఏంటి చెప్పండి, ఇంకా విశేషాలు ఏంటి చెప్పండి? డైలీ రొటీన్ యాక్టివిటీ ఏంటి మీది? సార్ మేము 4కి లెగుస్తాం సార్. 4 గంటలు లేస్తారు. 4 to 5 ఫ్రెష్ అప్ అవుతాం. అన్ని రెడీ అవుతాం సార్. 5కి స్టడీ అవర్స్కి దిగుతాం సార్. 5 to 6:30 5 to 6:30 స్టడీ చదువుకుంటారు. అవును సార్. 6:30 to 7 బ్రేక్ టైం సార్. 7 to 7:45 బ్రేక్ఫాస్ట్ సార్. 7:45 to 8 అసెంబ్లీ టైం సార్. 8 to ఆఫ్టర్నూన్ 1 క్లాసెస్ టైం సార్. 1 to 2 లంచ్ టైం సార్. 2 to మళ్ళీ 4 క్లాసెస్ టైం సార్. 4 to 5 స్నాక్స్ టైం సార్. 5 to 6 గేమ్స్ కానీ స్పోర్ట్స్ గేమ్స్ అదర్ యాక్టివిటీస్ చేసుకుంటాం. 6 to 7 మా డిన్నర్ సార్. 7 to మళ్ళీ 9 స్టడీకి కూర్చుంటాం. ఓకే. 9:30కి పడుకుంటాం. 9:30 పడుకుంటారు. 9:30 అంటే ఇది ఒక 3 గంటలు, అది ఒక 4 గంటలు, 7 గంటలు. బాగా నిద్ర వస్తుందా? నిద్ర వస్తుంది సార్. ఇంకా ఏంటా నువ్వేనా ఇక్కడ ఫుడ్ చేసేది? నువ్వేనా? నీ పేరేంటా? ఆది. ఆది. అన్ని మెషిన్స్ వచ్చాయా? ఇవన్నీ కూడా
వెజల్స్ అన్ని కుకింగ్ అంతా ఆటోమేటిక్గా కదా, ఇందులోనే చేస్తావు. స్టవ్ మీద వండుతావు, దీంట్లో వడపోస్తాం, దాంట్లో వడపోస్తావు. సాంబార్ అవన్నీ ఎట్లా చేస్తున్నావు? స్టవ్ మీద స్టవ్ మీద చేస్తావు. స్టవ్ మీద చేసి అందులో దీంట్లో లేదు సార్, రైస్కే వాడతాం. స్టవ్కి ఇది దీనికి వాడేది వేరే వెజల్స్ వాడతాం. టేస్ట్ బాగుంటుందా? నేను తినొచ్చునా? తెలుసు. నమ్మకమేనా? బాగా చేస్తావా? ఏమో బాగా చేస్తాడా? చేస్తారు సార్. గుడ్. ఏంటమ్మా స్టోర్ ఇది? నమస్కారమ్మా. ఎవరమ్మా వార్డుని ఇక్కడ? ఇవన్నీ ఎన్ని సెంట్రలైజ్ చేస్తున్నారు, ఎన్ని డీసెంట్రలైజ్ వస్తాయమ్మా మీకు? అంటే డిపిసి ద్వారా డిపిసి అంటే డిస్ట్రిక్ట్ పర్చేసింగ్ కమిటీ, ఆ కమిటీ ద్వారా ఇవన్నీ వస్తాయి. ఈ కమిటీ మీకు డెలివరీ చేస్తారు అంతే కదా? క్వాలిటీ వెండర్స్ చేస్తారు. ఆ వెండర్స్ పేర్లు ఇస్తారా లేకుంటే వాళ్ళే పంపిస్తారా? ఇన్వెంటరీ పెడతారు. ఇంటెంట్ పెట్టినాక వాళ్ళు పంపిస్తారు. మాకు ఇంత కావాలని వాళ్ళు పంపిస్తాం సార్. పంపించిన తర్వాత వాళ్ళు దాని ప్రకారంగానే మాకు ఇస్తారు సార్. నెల మొత్తానికి సరిపడ సరుకులు అన్ని కూడా వాళ్ళే ఇస్తారు సార్. కూరగాయలు అయినా సరే, ఎగ్స్ ఇవన్నీ కూడా సార్. ఇంకా ఆయిల్ సార్, అది ఆయిల్ అన్ని ఎన్ని రోజులకు ఎప్పుడు వస్తున్నాయి ఎగ్స్? ఎన్ని రోజులకు ఒకసారి వాడుతున్నారు? 3 days అయిపోతుంది సార్. 3 days ఒక సైకిల్ 3 days అయిపోతుంది. ఇవన్నీ యూనిఫామ్ సైజెస్ అంతా కరెక్ట్ గా వస్తాయా? గ్రేడింగ్ చేసి అవును సార్. అంతా స్టాండర్డ్ మెటీరియల్ ఇదంతా. ఎస్ సార్. ఇది కూడా తీసేయాలమ్మా, ఉండకూడదు. ఓకే సార్. దానికి వేరే పెట్టేసి ఎక్కడ పెడతావో దాంట్లో పెట్టి కవర్లో పెట్టి వేరే దగ్గర పెట్టాలి. స్టోర్స్ అన్నప్పుడు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి, ఓకే సార్. శుభ్రంగా ఉండాలి. కందిపప్పు సార్. ఇప్పుడు 1 kg బియ్యం ఎంతమంది పిల్లలు తింటున్నారు? 5 months సరిపోతుంది సార్. 5 సరిపోతుంది. సరిపోతుంది సార్. ఇదేంటమ్మా రైస్? ఇది రైస్ సార్. సివిల్ సప్లైస్ నుంచి వస్తుంది. ఎస్ సార్. లారీ ద్వారా వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఏమైనా లీకేజెస్ ఉన్నాయా? ఏం లేదు సార్, బాగానే ఉంటుంది సార్. ఎక్కడ కింద పడిపోవడం ఏం లేవా? రైస్ కూడా బాగుంటుంది సార్. ఈ కూరగాయలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వెండర్స్ సార్ సప్లై చేస్తారు. అప్రూవ్డ్ వెండర్స్ అంటే లోకల్ వాళ్ళ బయట వాళ్ళ? ఫ్రెష్ గా వస్తాయా లేదా? ఫ్రెష్ గానే వస్తాయి సార్. ఈ రోజుకి కావాల్సినవి మా పొద్దున్నే తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోతారు సార్. వాళ్ళు మీకు టచ్ లో ఉంటారా ఎప్పటికప్పుడు? నందిగామ సార్, ఇక్కడ నియర్ లోనే ఉంటారు కాబట్టి వచ్చి ఇవన్నీ చేస్తారు. Yes, sir. ఇవంతా మెన్యూ అంతా కూడా గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారం ముందుకు పోతున్నారమ్మా మీరు? ఓకే. ఇప్పుడు డిఫరెంట్ ప్రయోగాలు చేస్తున్నారు, అవునా? నువ్వు చెప్పేది ఏం చేస్తున్నా? Good morning, sir. గుడ్ మార్నింగ్ అమ్మ. నీ పేరు? This is Shreka from 9th standard in Dr. B.R. Ambedkar Woodland at Mopara. This is my project, sir. My project name is flame detecting system. Sir, this project used in factories, houses, labs, and any places, sir. This helps to prevent fire accidents, sir. Let us see the demo, sir. ఓకే. ఎక్కడున్న అలారం వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా మీకు రెస్క్యూ టీం వస్తారు, అంతేనా? Yes, sir. వెరీ గుడ్. నువ్వమ్మా? దాన్ని ఐడెంటిఫై చేస్తుందా? చూపి. ఎనీ ఆబ్జెక్ట్ ఉంటే ఐడెంటిఫై చేస్తుంది, దాన్ని బట్టి ప్రికాషన్ తీసుకుంటారు, అంతేనా? నువ్వమ్మా? Have a colorful good morning, sir. Thank you, ma'am. My name is Tanushree. I'm studying 7th standard. My project name is Joystick Kasika. ఇప్పుడు వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ అన్నారు, నువ్వేమన్నావు? Have a colorful. కలర్ఫుల్. వాట్ ఈస్ ది మీనింగ్? నీకు ఎందుకు అనిపించింది? నీకు ఏమనిపిస్తా ఉంది?
నువ్వు వాళ్ళకంటే డిఫరెంట్గా ఉన్నావు. ఇన్నోవేషన్లో అంటే ఒక ఆలోచన విధానంలో నీలో మార్పు ఉంది. వాళ్ళు గుడ్ మార్నింగ్ అని నేను గుడ్ మార్నింగ్ అనేవాడిని. నువ్వు కలర్ఫుల్ గుడ్ మార్నింగ్ అన్నా కానీ నీతిని మాట్లాడుతున్నా అంటే నువ్వు నన్ను ఆకర్షించావు, అంతే కదా, అటెన్షన్ తీసుకొచ్చావు. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అవతల వాళ్ళని ఆకట్టుకునే విధానం, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే అటెన్షన్ వస్తుంది. దట్ ఈస్ వెరీ నైస్. క్యారీ ఆన్. Before doing this project, required materials, DC motor, sir. It is used to movement, sir. Arduino, microcontroller, battery holder, batteries, joystick, jumper wise. Arduino is 3 types, sir. First one Arduino Nano, second one Arduino Uno, third one Arduino Mega, sir. I will use Arduino Uno, sir. Let us see the demo, sir. Joystick module detects directional input, forward, backward, left, right, and sets into the Arduino. This is used to children improve their concentration and mind exercise also, sir. Thank you. వాట్ ఈజ్ ఇవన్నీ మీరు నేర్చుకుంటున్నారు కదా, ఏంటి నీళ్ళు ఏమనిపిస్తూ ఉంది? భవిష్యత్తులో ఏం చేయగలుగుతామని నమ్మకం వచ్చింది, ఏం చేస్తాం? అంటే ఫ్యూచర్ ఇంకా కొత్త కొత్తవి కనిపెట్టి ఇంకా ప్రజలకి సమాజానికి ఉపయోగపడి చేయాలి. ఓకే, వెరీ నైస్. Good morning, sir. My name is P. Navesri. I am studying 9th standard. My project name is touch-based doorbell, sir. Using components, sir. Arduino Uno, touch sensor, buzzer, power bank, sir. ఇది ఎక్కడెక్కడ యూజ్ అవుతుందండి సార్? పబ్లిక్ బిల్డింగ్స్, హాస్పిటల్స్ అండ్ ఆల్సో స్కూల్స్, సార్. ది షో డెమో, సార్. కానీమ్మా, ఇలా టచ్ కూడా బజర్ అవుతుంది సార్. నో స్విచ్ సార్, ఓన్లీ టచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, మిమ్మల్ని చూస్తూ ఉంటే నేను నేర్చుకోవాలనిపిస్తా ఉంది. గుడ్. ఏంటమ్మా, నువ్వేంటమ్మా? Morning, sir. My name is Piyatla. I am studying 9th standard, sir. My project name is touchless doorbell, sir. A touchless system using Arduino, IR sensor, buzzer, jumper wires, power bank, sir. The IR sensor detects the presence of an object or hand within a specific plane by emitting infrared light and measuring its reflection, sir. The IR sensor detects an object when it sends the signal to the Arduino. Arduino sends signal to the buzzer, sir. Can buzzer sound produce, sir? Let us show the demo, sir. Carry on. It sends my hand sensor, so buzzer can happen, sir. Thank you, sir. ఓన్లీ చూపిస్తే చాలు అనమాట. ఏంటమ్మా, నువ్వేం చేస్తున్నామ్మా? Multiple images. A wonderful good morning to sir. My name is P. Kirtana. I am studying 9th standard Dr. B. R. Ambedkar Gurukulam at Mupala. Today my project name is multiple images. In science, multiple images refers to the phenomenon where a single object appears as several distinct images. To show the demo, sir, I take 2 mirrors, sir. Objects like rupee coin, eraser, sharpener, sir. I take rupee coin, sir. Let us show the demo, sir. Bigger angle created only 2 or 3 images only, sir. Smaller angle created multiple images, sir. Let us show, sir. Yeah. Multiple images formed, sir. Yeah, that's great. This is kaleidoscope, sir. ఇది ఫ్యాషన్ డిజైనర్స్ దీని ఉపయోగించే చూస్తారు సార్. ప్లీజ్ షో సార్. లైట్ సార్ ప్లీజ్. Multiple images formed. Yeah. The principle is internal reflection, sir. Very nice. Internal reflection, sir. Thank you, sir. Very nice, amma. Good. Thank you, sir. What about you, ma? Sir, my name is Pidikshita. I am studying 9th standard in Dr. B. R. Ambedkar Gurukulam at Mumbai. Today I am telling about refraction of light. The reflection of light is bending light rays as they pass from one medium to another medium, then change by the path of the rays. Refraction occurs due to the change in the speed of light of rays. Let us show the demonstration. I will take a beaker, water and a pencil, pour some water into a beaker, and put a pencil into a beaker. It is an air medium, it is a water medium. When a light is raised into one medium to another medium, the bend appears in it. This principle is called as refraction of light. Good. నువ్వేంటమ్మా? I am heartfully good morning, sir. I am K.S. Sauri. I am studying 9th standard. This is my project. My project name is hydraulic jar.
Pascal's principle. Pressure applied to a fluid stored in a container will be distributed equally in all directions. Examples: heavy objects, heavy loads, vehicles, buildings easily lifting hydraulic charge. Elevators also easily lifting hydraulic charge, sir. Cars washing is using hydraulic charge, sir. अच्छा, Load 40 kgs, force 10 kgs, small piston 40 millimeters, large piston 10 millimeters, force greater, sir. ఇప్పుడు మీకు అందరికి ఏమనిపిస్తూ ఉంది ఇవన్నీ చేస్తూ ఉంటే? అంటే సమాజానికి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయోగం చేశారు. వచ్చినప్పుడు మీలో ఒక నమ్మకం పెరిగింది కదా, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు మీరు తరోగా కాన్ఫిడెంట్గా నాకు చెప్పగలిగారు. ఇవన్నీ కూడా సమాజానికి పనికొచ్చేటివి, సైన్స్లో ఒక ముందడుగేసేటివి. ఇప్పుడు ఇలాంటివన్నీ మీరు సమాజంలో కూడా చూస్తూ ఉంటారు. సమాజంలో చూసినప్పుడు మీరు చదువుకున్న చదువుని ఇలాంటి ప్రయోగాల ద్వారా యూస్ కేసెస్ తయారు చేయాలి. ఆ యూస్ కేసెస్ ఏమవుతాయంటే ప్రజలకు ఉపయోగపడతాయి. అదే సమయంలో మీరు ఇన్నోవేషన్స్కి వెళ్ళాలి. ఇన్నోవేషన్ అంటే ఇప్పుడు ఉండేదానికంటే మీరు కొత్త దాన్ని కనిపెట్టడం. మీరు కొత్తది కనిపెట్టారనుకోండి, చదువుకుంటూనే ఆలోచన విధానం మీలో మారాలి. ప్రతి ఒక్కరూ ఒక ఇన్నోవేటర్గా తయారు కావాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క యూస్ కేస్ తయారు చేయాలి. అది తయారు చేసినప్పుడు మీలో కూడా ఒక విశ్వాసం వస్తుంది, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీకు కూడా పేరు వస్తుంది. మీలాంటిగా అందరూ ఆలోచించారనుకోండి, కొన్ని లక్షల బ్రెయిన్స్ ఆలోచిస్తాయి. మీ 6 ఎంతమంది 2, 4, 6, 8, 9 మంది 9 ప్రయోగాలు చేశారు. కొన్ని లక్షల మంది, కొన్ని లక్షల కోట్ల మంది కోట్ల ప్రయోగాలు చేశారనుకోండి ఇన్నోవేషన్లో. అందులో కొన్ని పెద్ద పెద్ద మార్పులు తెచ్చేటి ఉంటాయనుకోండి జీవితాల్లో. పేదరిక నిర్మూలన కావచ్చు, టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చేది కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, లేకుంటే మీరు తీసుకొచ్చేటువంటి హైడ్రాలిక్ తీసుకొచ్చారు, డిఫరెంట్ మిర్రర్స్ చూపించారు, డోర్ ఇవి చూపించారు, లేకపోతే డిఫరెంట్గా మీరు డైరెక్షన్స్ ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చాయి. కార్లన్నీ కూడా డ్రైవర్ అవసరంలా, కంప్యూటర్లు నువ్వు ఆపరేట్ చేసావు అక్కడి నుంచి పైనుంచి. అదే మరిక సెల్లో నుంచి ఆపరేట్ చేస్తే, లేకుంటే మనిషి మాట్లాడితే కూడా డైరెక్షన్ తీసేసుకుంటుంది, వాయిస్ కమాండ్ వస్తుంది. మనం ఊరికి ఆపరేట్ చేస్తే పెట్టేస్తే అదే వస్తుంది. అదే సెల్ఫ్ డ్రైవింగ్ కూడా చేస్తూ ఉంటుంది డైరెక్షన్ల బట్టి. ఎక్కడ మనుషులు వచ్చారు, స్పీడ్ తగ్గించాలా, ఎట్లా పోవాలి, ఎవ్రీథింగ్ వచ్చేస్తున్నాయి. అవన్నీ ఈ ప్రయోగాలన్నీ అందులో భాగంగా పనికొస్తాయి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. విష్ ఆల్ ది బెస్ట్. అక్కడికే వస్తాను, మీరు ఎక్కడ ఉండండి. వండర్ఫుల్ లెర్నింగ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. వండర్ఫుల్ లెర్నింగ్. చాలా బాగా చేస్తున్నారు. ఈ ఇంట్రెస్ట్ అనేది తగ్గకూడదు, పెంచుకుంటూ వెళ్ళాలి. మీరు వేరే వాళ్ళకి స్ఫూర్తినివ్వాలి. ఒక ఎకో సిస్టమ్ తయారు కావాలి అందరిలో. మీరు 10 మంది, 100 మంది, 1000 మంది అట్లా తయారైతే ఒక రాష్ట్రానికి ఒక పెద్ద మీరంతా ఆస్తిగా తయారవుతారు. ఓకే, గుడ్ లక్. బాయ్ 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 అమ్మా బాయ్. ఎంతమంది అమ్మా ఈ డైనింగ్ హాల్? బెంచ్కి వచ్చి 20 మెంబర్స్ కూర్చుంటాం సార్. ఈ బెంచ్కి వచ్చి 20 మెంబర్స్ కూర్చుంటాం. ఓ బేస్కి. అవును సార్. స్కూల్ బాగానే ఉంది, మీ మెస్ కూడా బాగుంది, థ్యాంక్స్ సార్. క్లీన్గా ఉంది. ఎప్పుడు ఉంటుంది ఇది మరి క్లీన్గా? ఎప్పుడూ ఉంటాను సార్. శుభ్రంగా అయితే ఉంది. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, ఇది పోయిన దాన్ని రిపేర్ చేయాలి, అటువంటివి ఉన్నాయి. ఓవరాల్గా బాగానే ఉంది, బాగా మెయింటైన్ చేశారు. ఇంకేంటే బయట చెప్పండి, ఏమేమి పెడతారమ్మా మీకు ఇక్కడ? సార్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది సార్. బ్రేక్ఫాస్ట్ డేకి వచ్చి వేరే ఐటమ్స్ ఉంటాయి సార్. ఏమేమి ఇస్తారమ్మా? మండే రోజేమో పులిహోర పెడతారు సార్. ట్యూస్డేనేమో ఇడ్లీ సార్. వెన్స్డే రోజేమో జీరా రైస్ ఉంటుంది సార్. థర్స్డేనేమో ఉప్మా సార్. ఫ్రైడేనేమో కిచిడి సార్. సాటర్డే ఇడ్లీ సార్. మధ్యాహ్నం లంచ్ ఏమి ఇస్తారమ్మా? రమ్మా, నువ్వు ఇక్కడ పని చేస్తావమ్మా? ఈరోజు పాలు ఇస్తున్నావు మాకందరికి, కాఫీ ఇవ్వడంలా. పిల్లలకే కాదమ్మా, పిల్లలకు కాఫీనే ఇస్తావా, పాలు ఇస్తావా?
పాలేనా పిల్లలకి? ఎన్ని రోజులు ఇస్తారు? డైలీ సార్. డైలీ ఒకసారా? మార్నింగ్ సార్. మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ అవుతాను ఇస్తారా? ఇంకేంటమ్మా మీకు స్వీట్స్ ఇస్తారా? ఇస్తారు. అచ్చా, అంటే న్యూట్రిషన్ బాగానే ఉంటుందా? బాగుంటుంది సార్. వీక్లీ 2 times చికెన్ పెడుతున్నారు సార్. చికెన్ పెడతారా? రోజు ట్యూస్డే నైట్, సండే ఆఫ్టర్నూన్ బిర్యానీ ఇస్తారా? ఇస్తారు సార్. ఫుడ్ పైన మీ అభిప్రాయం ఏంటి? బాగుంటుంది సార్ ఫుడ్. తీసుకోండి అమ్మా, రమ్మ, ఇది ఇవ్వండి, ఆ స్పూన్ ఇవ్వండి, తీసేయండి, క్రీమ్ తీసేయండి. ఈ పక్క డే వైజ్ మెనూ బోర్డు పెట్టారా? అవును సార్. ఆ మెనూ ఫాలో అవుతున్నారా? అవుతున్నారు సార్. లేండి చూద్దాం, తాగుతూ ఇట్రండి. సండే టు సాటర్డే అవును సార్. బ్రేక్ఫాస్ట్, స్నాక్ కూడా ఇస్తారా మీకు? ఇస్తారు సార్. చిక్కీ ఇస్తారు. చెక్కీ ఎవ్రీడే ఒకే చెక్కీ ఇస్తారా, వేరే రకాలు ఇస్తారా? ఒకటే చిక్కీ ఇస్తారు. లంచ్లో పెరిగిస్తారా? అప్పుడప్పుడు ఇస్తారు సార్. రోజు ఇస్తారు సార్. రోజు పెరిగిస్తారా? ఇస్తారు సార్. సాయంత్రం ఈవినింగ్ స్నాక్ ఏమి ఇస్తారమ్మా? 1 2 3 4 5 6 7 సార్లు ఫుడ్ ఇస్తున్నారు. ఇస్తున్నారు సార్. దీనివల్ల లాభం ఏంటి? ఇప్పుడు 7 సార్లు ఇచ్చినప్పుడు డిఫరెంట్ టైమింగ్స్లో ఇస్తారు. స్మాల్ డోస్ కింద న్యూట్రిషియస్ ఫుడ్ డిఫరెంట్ టైమ్స్లో ఇస్తే దానివల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. ఒకేసారి ఇచ్చారు మీకు, దానివల్ల గ్లూకోజ్ పెరిగిపోతుంది, దానివల్ల ఆరోగ్యానికి అర్థం ఉండదు. అందుకే 7 సార్లు ఇచ్చే స్మాల్ ఫుడ్ అంతా అంటే డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ ఫుడ్ ఇస్తున్నారు. ఇది మీ ఆరోగ్యాన్ని, మీ గ్రోత్ని బాగా పెంచుతుంది, మీకు కూడా ఫోకస్ వస్తుంది. ఇప్పుడు నువ్వు మార్నింగ్ తిన్నావు అనుకో, మధ్యలో స్నాక్ లేదనుకో, నీకు ఆకలి వేస్తూ ఉందనుకో, అప్పుడు చదువుకోగలుగుతావా? చదువు రాదు కదా. అప్పుడు ఒక స్నాక్ తిన్నావు అనుకో, మళ్ళీ నీకు ఆకలి, మైండ్ ఎప్పుడు సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉంటుంది. ఆ విధంగా నువ్వు చూస్తే 7 సార్లు మీరు కరెక్ట్గా రాత్రి కష్టపడతారు, భోంచేసేస్తారు, మళ్ళా కాస్త చదువుకుంటారు. నిద్రపోయేటప్పుడు ఒక ఫ్రూట్ తినేసి పడుకుంటే ప్రశాంతంగా నిద్ర వస్తుంది. అది మెయిన్గా దానికోసం ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్గా ఇస్తున్నారు. దీన్ని ఇంకా బాగా చేస్తున్నారు. దీన్ని ఇంకా బాగా చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. వెరీ థ్యాంక్ యూ సార్. గుడ్, థ్యాంక్ యూ మా. మంచిదమ్మా. ఇంకేమైనా చెప్పాలన్నా మీరు?